1,55,398 మందికి 127 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలుగా పింఛను తీసుకోకపోతే 13,026 మందికి 16 కోట్ల రూపాయలు పింఛను రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూడండి, నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా. ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండవది, నిన్నే మా ఆడబిడ్డలు ఏ మీటింగ్ పైన పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్నే ఏదైతే మీ అందరికీ స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడితే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ 2 పిల్లలుంటే ఆడబిడ్డలుంటే పెళ్ళిళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. అంత మునుపు పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి వెనకడుగేసేది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. నెలకొక్కసారి 2 కూతుర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి 1-2 రోజులు అక్కడ చూసుకొని తిరిగి వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు దీపం 2 కింద ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాన్నాం. 20,000 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా 14,000 ఇస్తున్నాం. ఒకప్పుడు మీకు వచ్చేది 7,000 వస్తే దానికి 7,000 కలిపి డబల్ చేసి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇంకో పక్క ఒకప్పుడు సాగునీటి పైన 1 రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు రాయలసీమ మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాయలసీమలో చాలా సమస్యలు చూశాను. రాయలసీమ ఎవ్వరూ బాగు చేయలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుంది, కరువు సీమగా మారిపోతుందని ఆశలు వదిలిపెట్టిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వస్తే మీరందరూ బాధపడ్డారు. మేము వేరుశెనగ పంటేస్తున్నాం, 10 ఏళ్ళు వేస్తే 2 ఏళ్ళు కూడా రావడం లేదు, 8 ఏళ్ళు ఎండిపోతా ఉంది. కాబట్టి మీరు మాకు కనీసం పెట్టుబడి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టా. ఆ రోజుల్లో మీరు చూస్తే కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల్ని ఇంటి దగ్గర పెట్టుకోలేక ఆ రోజుల్లోనే క్యాంపులు పెట్టి పశువులకు కూడా నీళ్లు ఆ చెరువు దగ్గర ఇచ్చి గడ్డి కావాలంటే రాయలసీమ నుంచి గడ్డి, ఆంధ్ర నుంచి గడ్డి తీసుకొచ్చి పశువుల్ని కాపాడి మళ్లీ మీకు పంపించాం. ఒకప్పుడు నేను వస్తా ఉంటే చూసేవాడిని. అనంతపురం మొత్తం ఒక్క చెట్టు కనపడేది కాదు, పంట కూడా కనపడేది కాదు, చెరువుల్లో నీళ్లుండేటే కాదు. ఈరోజు నేను చూస్తే నా ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి చెరువు కళకళలాడుతా ఉంది. ఆంధ్రాలో 24 మీటర్ల లోతు నీళ్లుంటే ఈ రాయలసీమలో అనంతపురం జిల్లా సత్యసాయి అనంతపూర్లో 10 మీటర్లకు తగ్గింది. నేను దాంతో తృప్తి పడలేదు. రేపు రాబోయే రోజుల్లో 3 మీటర్లకు తీసుకొస్తాం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు పంట కుంటలు మాట్లాడాను, ఫామ్ పాండ్స్ గురించి మాట్లాడాను, అడవుల్లో కంటూర్ ట్రెంచులు కొట్టమన్నాను, చెక్ డ్యాములు చేయమన్నాం. అవన్నీ చేసే నన్ను అమాయకుడుగా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగాయి, అడవుల్లో చెట్లు రావడం మొదలుపెట్టాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, కానివ్వం, రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. ఆ పట్టుదలతో ముందుకు పోయాం. ఒక పక్క సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం.
ఇంకో పక్క సాగునీరు, ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, ఇంకో పక్క భూగర్భ జలాలు పెంచడం. మన పెద్దవాళ్ళందరూ దేవాలయాలు కట్టారు. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆధునిక దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లివ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశాం. 14, 19, 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా. ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులు